వారం థియేటర్ల వద్ద సినిమాల జాతర సాగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా డజన్కు పైగా తెలుగు సినిమాలు సందడి చేశాయి. వాటిలో 3-4 మాత్రమే పేరున్న నటుల చిత్రాలు ఉండగా, సందీప్ రెడ్డి వంగ వంటి పెద్ద దర్శకుడి సపోర్ట్తో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన చిత్రం జిగ్రీస్. ఈ సినిమా శుక్రవారం థియేటర్లకు వచ్చింది. రిలీజ్ కు ముందు నుంచే మంచి ప్రచారంతో యూత్ ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఓ లుక్ వేయండి. కార్తీక్, ప్రవీణ్, వినయ్, ప్రశాంత్ అనే నలుగురు స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటారు. ఆపై కాలేజీలు, ఉన్నత చదువుల నేపథ్యంలో వారి మధ్య గ్యాప్ వస్తుంది. నలుగురికి ఏదో ఒక యాంగర్ మేనేజ్మెంట్ కూడా ఉంటుంది. సడన్ గా నిర్ణయాలు తీసుకోవడం, అరవడం, ఇలా నలుగురు 4 రకాలుగా ఉంటారు. అయితే వీరిలో ప్రశాంత్కు అనారోగ్య సమస్య ఉందని తెలుసుకున్న మిత్రులు అదే రోజు రాత్రి తాగిన మత్తులో హడావిడిగా గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. అయితే అప్పటికే బాగా తాగి ఉన్నవారు తమ వద్ద ఉన్న ఫోన్లు, పర్సులు అన్నీ ఓ దగ్గర మిస్ చేసుకుంటారు. చేతిలో ఉన్న అరకొర డబ్బులతో కావాలని మారుతి 800 కారులోనే గోవాకు బయలుదేరుతారు. ఈ క్రమంలో వారి కారు ట్రబుల్ ఇవ్వడంతో పరిస్థితి తలకిందులవుతుంది. కింద మీద పడి మెకానిక్ను తీసుకురాగా అతని ఎంట్రీతో కథ ఆసక్తికర మలుపు తిరుగుతుంది. ఆ మిత్రులు చివరకు గోవా చేరుకున్నారా? అక్కడికే ఆ కారులోనే ఎందుకు వెళ్లాలనుకున్నారు? మెకానిక్ వల్ల వచ్చిన సమస్య ఏంటి? ఆ ప్రయాణం వీరి జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకువచ్చింది అనేది మిగిలిన కథ సారాంశం. జిగ్రీస్ అంటే ప్రాణ స్నేహితులని అర్థం. అలాంటి నలుగురు స్నేహితుల కథే ఈ జిగ్రీస్. ఓ రోజు తాగిన మత్తులో సడన్ గా గోవాకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం, దాని పర్యవసానాల నేపథ్యంలో సినిమా ఆశాంతం కామెడీతో, అక్కడక్కడ ఎమోషనల్ సీన్లతో ఆకట్టుకుంది. మనం ఇప్పటికే చూసిన ఈ నగరానికి ఏమైంది హుషారు తరహా కథనమే అయినా ఈ చిత్రం స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా ఉండి ఆడియన్స్ ను చివరి వరకు సీట్లో కూర్చోబెడుతుంది. అలాగే మావోయిస్టుల సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. చివర్లో ప్రశాంత్ పాత్రిచ్చే ఎమోషనల్ టచ్ హృదయాలను తాకుతుంది. అయితే అక్కడక్కడ కాస్త ల్యాగ్ చేసినట్టు అనిపిస్తుంది. కార్తీక్ పాత్ర కనెక్ట్ అయితేనే సినిమా మంచిగా అనిపిస్తుంది, లేకుంటే తికమక పడ్డం ఖాయం. ఇక సినిమాలో అందరికన్నా ప్రధానంగా చెప్పుకోవాల్సింది కార్తీక్ పాత్ర గురించే. సినిమా మొత్తం అతని చుట్టే తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. తెరపై ఆ క్యారెక్టర్ ఉన్నంతసేపు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కు కొద ఉండదు. అంతలా ఆ పాత్రలో కృష్ణ బూరుగులా జీవించేశాడని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగులతో రఫాడించేస్తాడు. మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ సపోర్టివ్ రోల్లో బాగా చేశాడు. ధీరజ్ ఆత్రేయ న్యాచురల్ కామెడీతో మెప్పించాడు. మనీవా ఎమోషనల్ పాత్రలో మెప్పించాడు. సుమారు 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రంలో ఉన్న 2 పాటలు ఆకట్టుకుంటాయి. కమ్రాన్ మ్యూజిక్ సినిమాకి బలం చేకూర్చింది. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్ గా ఉండి లొకేషన్లు కూడా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు, లవ్ స్టోరీలు లేకపోవడం విశేషమనే చెప్పుకోవాలి. ఎంతసేపు నలుగురు స్నేహితుల మధ్య స్టోరీ రన్ అవుతుంది. ఫ్యామిలీకి కనెక్ట్ అవ్వడం ఏమో గానీ కుర్రకారుకు ఇట్టే సినిమా కనెక్ట్ అవుతుంది.